ఎవ్రీవన్ వెల్కమ్ టు లేడీస్ ట్రెండ్ మదనపల్లి. నేను మీ కోమ్లీ రెడ్డిని. సో నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్, అక్క మేము సారీ టాజల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము, బట్ మాకు డిజైన్స్ లేవు మా దగ్గర. మాకు వచ్చే కస్టమర్స్ డిజైన్స్ అడుగుతున్నారు, మీరు ఏమైనా డిజైన్స్ మాకు షేర్ చేస్తారా అలా అయితే అడుగుతున్నారండి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీక్లో నేను వేసిన డిజైన్స్ అయితే మీతో అయితే ఇలా చూపిస్తున్నాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంతకీ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు అడిగే ప్రతి డౌట్కి నేనైతే ఆన్సర్ చేశాను, అది పర్సనల్గా కావచ్చు లేదు వీడియో రూపంలో కావచ్చు, బట్ ఎలాగో గలాగా మీకు ఆన్సర్ అయితే దొరుకుతుందన్నమాట. సో ఒక క్వశ్చన్, చాలామంది నాకు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. అక్క మేము మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, మీరేమన్నా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారా శారీ టజల్స్ వేయడానికి? సో మేము శారీ టజల్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కంపల్సరీ ట్రైనింగ్ తీసుకోవాలా? సో మేము సోన్ ప్లేసెస్లో బోటెక్లోను ఇలా నేర్పించే వాళ్ళ దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ అడిగాము. సో 3K 4K చెప్తున్నారు ట్రైనింగ్ నేర్పించడానికి. సో అంత అయితే ఉన్నాయా అని అయితే అడుగుతున్నారనమాట. టాజల్స్ ట్రైనింగ్ తీసుకోవడానికి అంతెంత కాస్ట్ ఉన్నాయా అని నేను చెప్పను, అలా అని లేదు మనకు నీళ్ళు లేదు అని నేను చెప్పను. సో ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఉంటుంది. కొందరు తొందరగా నేర్చుకుంటారు, కొందరికి అసలే రాదు, కొందరికి మిడిల్లో వదిలేస్తారు. సో అలా ఉంటుందన్నమాట. మరి మీరు ఏ కేటగిరీను నాకు కామెంట్ చేయండి. సో మనం ఎప్పుడైనా శారీకి టాజల్స్కి డిజైన్ కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు నేను నార్మల్గా వెళ్ళే షాప్కి శారీ తీసుకొని వెళ్ళి ఇచ్చానంటే ఆ అన్ననే ఇలా అయితే మ్యాచ్ చేసి కలర్స్ అయితే నాకు రీల్స్ అనేవి ఇచ్చేస్తారు. నెక్స్ట్ నేను బీడ్స్ కూడా అలానే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. అన్ని ర్యాక్స్లో అయితే పెట్టేసింటారు, వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. ఇంక ఇవాళ నియర్లీ ఒక 5 శారీస్కి అలా తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అన్న మొత్తం కలర్స్ ఇలా మ్యాచ్ చేస్తుండగా నేను కూడా కొంచెం సపోర్ట్ చేశాను, అన్న ఈ కలర్ ఇవ్వండి ఆ కలర్ ఇవ్వండి అని. సో ఇలా మ్యాచ్ చేసుకుంటాను అనమాట. మరి మీరు ఎలా మ్యాచ్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇంకా బీడ్స్ అంటారా, బీడ్స్ కూడా ఇలా ర్యాక్లో అయితే పెట్టేసింటారు. సో నాకు ఏవి కావాలో అవన్నీ కూడా తీసుకుంటాను. నేను ఎప్పుడైనా వెళ్ళినా ఎవరినో ఒకరిని తీసుకెళ్తాను అనమాట, పిల్లల్ని. నాకు కొంచెం తీసుకెళ్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది అని అలా తీసుకెళ్తూ ఉంటాను. సో ఇంకా వేయడం కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ఎన్ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకా షార్ట్ వీడియోస్ కూడా పెడతాను. ఇదైతే బేబీ టాసల్ అయితే వేసాను అనమాట. సో ట్రైనింగ్కి 3000 4000 పెట్టి నేర్చుకోవాలని అడుగుతున్నారు కదా. సో అది మీ ఇంట్రెస్ట్ అండి. బట్ నేనైతే ఏం చెప్పాను అంటే, నాకు కాల్స్ చేసిన వాళ్ళకి సో అవసరం లేదు, మనం నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ కన్నా చూసి కూడా నేర్చేసుకోవచ్చు అన్నాను. బట్ క్రోషా వర్క్ అన్నారు. క్రోషా వర్క్ కూడా చాలా కష్టమే, అది క్రోషా వర్క్ వేయాలి అంటే. బట్ మనకి ఇంట్లో ఉండి చేసుకోవడం వాళ్ళకి సో క్రోషా వర్క్ అంత హెవీ డిజైన్స్ అయితే రావు. సో ఎందుకంటే అలాంటి డిజైన్స్ అన్నీ వాళ్ళు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునేకి ఇస్తారు కదా, సో అక్కడే క్రోషా వర్క్కి అయితే ఇచ్చేస్తూ ఉంటారు. మనకు వచ్చేవంతా ఇలా చిన్న చిన్న డిజైన్స్వే అనమాట. సో అందుకని ఎక్కువ అవసరం లేదని అనుకుంటున్నాను. సో చాలా వరకు కూడా ఏ మెటీరియల్ యూస్ చేయాలి ఏమీ కూడా తెలియట్లేదు. సో ఫర్దర్గా నేను కూడా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి లాంగ్ వీడియో ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే మనకు ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అంటే ఇంకా మనకు ఒక 4 to 5 months మాత్రమే ఉంది. తర్వాత 8000 వాచ్ అవర్స్ రావాలి. సో 4000 వాచ్ అవర్సే అసలు అవ్వడం లేదు, ఇంకా 8000 అంటే అసలు మన వల్ల అయ్యే పని కాదు. సో అందుకే డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలి, లాంగ్ వీడియో అని అయితే అనుకుంటున్నాను. బట్ చూడాలి నాకు ఎలా టైం వీలవుతుందో. అని డైలీ కూడా శారీ టాజల్స్ గురించి డౌట్స్ అడిగే వాళ్ళు ఉన్నారు. పర్సనల్గా కూడా నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ అయితే చేస్తానండి. సో వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కాస్ట్ దగ్గర నుంచి ఎంత స్పేస్ వదలాలి, ఎలా మెటీరియల్స్ తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి, సో అలా అయితే అడుగుతూ ఉంటారు. వాటికి అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి పర్సనల్గా అయితే నేను ఆన్సర్ చేస్తాను. బట్ నాకు ప్లేసెస్ అయితే తెలియవు అనమాట, ఎక్కడ దొరుకుతాయి అనేసి. సో ఇప్పుడు పలమనేరులో అయితే నాకు ప్లేస్ తెలుసు, మున్నా స్టోర్లో అయితే దొరుకుతుంది అనమాట. సో మున్నా స్టోరు ప్రజెంట్ ఎక్కడుందో నాకు తెలీదు. సో మేము ఉన్నప్పుడు మాత్రం మారమ్మ గుడి వీధిలో అయితే ఉండింది. ఇంకా పుంగనూరులో అంటారా, మనకి నాగపల్లెంలో అయితే దొరుకుతాయి. సో అక్కడ మా రిలేటివ్స్ వాళ్ళదే షాప్ ఉందన్నమాట. ఇంకా మదనపల్లిలో నేనైతే ఎక్కువగా ఆర్ఆర్ స్ట్రీట్లో తీసుకుంటాను. ఎక్కువ పాపులర్ అయింది ఈ మెటీరియల్ కోసం అయితే ఎండి స్టోరు. బట్ ఎండి స్టోర్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అనేసి నేను ఫర్దర్గా కొంచెం ఆర్ఆర్ స్ట్రీట్లో అయితే తీసుకుంటాను అనమాట. సో షాప్ నేమ్ తెలీదు, ఈసారి వెళ్ళినప్పుడు షాప్ నేమ్ కనుక్కొని వచ్చి మీకు కూడా చెప్తాను.
చెప్తాను. ఎందుకంటే మనము మెటీరియల్ ఎక్కడ తక్కువ పడుతుందో చూసుకొని అక్కడ తీసుకున్నామంటే మనకి కొంచెం ఒక 5 to 10 రూపీస్ అలా తక్కువ పడినాయి అంటే కూడా మనకి కొంచెం సేవ్ అవుతుంది కదా శారీ టజల్స్ వేసే వాళ్ళకి. సో నేనైతే అలానే ఫీల్ అవుతాను. మనం చేసే బిజినెస్లో ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంటేనండి. సో మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు, బట్ నేనైతే అలా అనుకుంటానన్నమాట. సో ఇంక ఇవన్నీ కూడా ఒక 4 to 5 శారీస్కి అయితే డిజైన్ చేసి ఇచ్చానన్నమాట. సో ప్రైజెస్ కూడా 350 to 400 అలా తీసుకున్నాను. ఈ శారీకి అయితే 350 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. సో లాస్ట్ చూపించిన డిజైన్కి కూడా 350నే తీసుకున్నాను. సో ఇలా మనకి వైట్ బీడ్స్ వస్తాయి కదా, ఇవి నార్మల్గా గోల్డ్ బీడ్స్ కన్నా వైట్ బీడ్స్ కాస్ట్ ఎక్కువ పడతాయి. సో నిన్న విజయవాడ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ అక్క మెటీరియల్ ఏవేవి యూజ్ చేయాలి అని కూడా అడిగినారనమాట. సో నేను ఫర్దర్గా మెటీరియల్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో మనం డిజైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో కస్టమర్కి ఎక్స్పోజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇలా మనం కవర్లో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చాము అంటే వాళ్ళు చూడగానే అబ్బా బాగా వేశారు అనే ఫీలింగ్ వస్తుంది. సో మనం ఎలా పడితే అలా ప్యాక్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ పోతుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సారీ టజల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. ప్రతిదీ నేనైతే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.